Hi, hello, welcome to my and your favorite show, Top Gear. ప్రతి వారం సరికొత్త వెహికల్తో మీ ముందుకు వచ్చే టాప్ గేర్ ఈ వారం కూడా మరో సరికొత్త వెహికల్తో మీ ముందుకు వచ్చింది. మరి ఆ సరికొత్త మోడల్ కార్ ఏంటో ఈ వారం చూద్దాం రండి. Yes, it is Datsun Go Plus. మీకు Datsun Go ఆల్రెడీ తెలుసు, అది హ్యాచ్ బ్యాక్. ఇప్పుడు మనకి MPVలో వచ్చిందనమాట. మరి దీనిలో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి అనుకుంటున్నారు కదా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే జపాన్లో తయారైన ఈ వెహికల్ ఆల్మోస్ట్ చెప్పుకోవాలంటే ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయింది. మరి దీని లోపల ఉన్నటువంటి ఇంటీరియర్స్ కావచ్చు, బయట ఎక్స్టీరియర్స్ కావచ్చు, మరి Datsun Goకి Datsun Go Plusకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ దాని స్పెషల్ ఫీచర్స్ అంతా కూడా ఈ వారం చూద్దాం రండి. Datsun Go మనకి తెలుసు, Datsun Go Plus ఇప్పుడు మనం చూడబోతున్నాం. మరి దీనికి దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మీకు ఫ్రంట్ లుక్ అని చెప్పాను, ఫ్రంట్ లుక్లోనే మీకు అంత డిఫరెన్స్ కనపడకపోవచ్చు, సేమ్ అలాగే అనిపించవచ్చు, బట్ కొంచెం వేరియేషన్ కనిపిస్తుంది అనమాట. సో దీనిలో ఉన్నటువంటి ఈ బ్యానెట్ షేప్ని చూసుకుంటే ఎగ్జాక్ట్లీ కర్వ్ ఇవ్వడం జరిగింది. ఈ కర్వ్ని స్లోప్ వైజ్ అంటే డౌన్ టు ద ఎర్త్ స్లోప్గా ఇవ్వడం వల్ల ఇది కొంచెం మరీ పెద్దదిగా కాకుండా చిన్నదిగా కాకుండా ఉండడం, అట్ ది సేమ్ టైం దాని ఎడ్జెస్లో ల్యాంప్స్ని కర్వ్గా ఇవ్వడం ద్వారా దీనికి ఇంకొంచెం ఎలివేట్ అయింది అనుకోవచ్చు అనమాట. సో వెన్ వి సీ దిస్, మనకి స్టార్టింగ్ బ్యానెట్ క్రాస్లో ఇచ్చినటువంటి కర్వ్ స్లోప్ వైడ్ కిందకి ఇవ్వడం వల్ల ఇది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ మనకు కనిపిస్తున్నటువంటి ఈ గ్రిల్ గురించి చూడాలి స్పెషల్, ఎందుకంటే ఇక్కడ హెక్సాగనల్ షేప్లో ఈ గ్రిల్ ఇవ్వడం జరిగింది. మధ్యలో అంతా కూడా హనీబీ కైండ్ ఆఫ్ బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్తో హెక్సాగనల్ షేప్తో గ్రిల్ ఇవ్వడం జరిగింది. దాని చుట్టూ కూడా సిల్వర్ క్రోమ్తో ఈ హెక్సాగనల్ క్రోమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ డిజైన్తో ఉన్నటువంటి ఈ గ్రిల్ పైన కూడా మనం చూస్తే బ్యానర్ దగ్గర నుంచి ఇది కంప్లీట్లీ ఇక్కడ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ కూడా కంప్లీట్లీ హెక్సాగనల్ ఇవ్వడం జరిగింది. ఈ హెక్సాగనల్ నుంచి అవుట్ ఆఫ్ దిస్ మనకి ల్యాంప్స్ వచ్చాయన్నమాట. సో ఫ్రంట్ నుంచి చూసినప్పుడు మనం గో ప్లస్కి డిఫరెన్స్ అన్నప్పుడు ఇది కూడా కాస్త డిఫరెన్స్గా చూడొచ్చు. కార్ ఫ్రంట్ బంపర్ కూడా కార్ బాడీ ఏ విధంగా అయితే ఫినిషింగ్ ఉందో సేమ్ ద కలర్ కవర్ చేస్తూ ఈ ఫ్రంట్ బంపర్ ఇచ్చారు. దీనిపైన అంటే గ్రిల్కి కింద ఫ్రంట్ బంపర్ పైన మనకి ఇక్కడ ఎయిర్ ఎగ్జాస్టర్ అనేది ఇక్కడ ఇచ్చాడు అనమాట. ఈ కార్ షేప్ మొత్తం కూడా దీని ల్యాంప్స్ నుంచే మారిపోయాయి. సో దీని లైట్ ఏంటంటే హాలోజన్ లైట్. యాక్చువల్లీ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ లైట్ చాలా ఫోకల్ లెంగ్త్ ఉంటుంది. ఈవెన్ దో మనం ఎంత దూరం వెళ్తున్నా, హైవేస్ మీద వెళ్తున్నా, దీని ఫోకల్ లెంగ్త్ డ్రైవ్ చేసే పర్సన్కి చాలా ఈజీగా కంఫర్టబుల్గా డిజైన్ చేయడం జరిగింది. ఎక్కువ ఉన్నటువంటి ఈ ఫోకల్ లెంగ్త్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ఈవెన్ దో వీ వెంట్ ఫార్. అండ్ ఇక్కడ మన పార్కింగ్ లైట్స్ కూడా సేమ్ ద థింగ్, ఇక్కడ మనకి కంప్లీట్లీ క్రోమ్లోనే ఇవ్వడం జరిగింది. ఇది Datsun Goకి Datsun Go Plusకి డిఫరెన్స్ ఉన్నటువంటి కొన్ని పార్ట్స్ని చూసాం. ఇప్పుడు మనం డోర్స్ చూస్తున్నాం. ఫస్ట్ డోర్ అయితే పెద్దదిగా ఉంది, కానీ సెకండ్ డోర్ విషయానికి వచ్చేటప్పుడు మాత్రం దాని సైజ్ అనేది చిన్నదిగా అయిపోయింది. ఎందుకంటే మనకి ఇది MPV 7 సీటర్ కాబట్టి మనకి వెనక కూడా సీటింగ్స్ ఉన్నాయి కాబట్టి మన సెకండ్ దాని నుంచి వెళ్ళేటప్పుడు మనకి థర్డ్ విండో వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం వల్ల సెకండ్ డోర్ అనేది చిన్నది అయిపోతుంది అనమాట. సో అదే MPVలో ఉన్నటువంటి స్పెషాలిటీ. అండ్ ఇక్కడ డోర్స్ని మనని హైలైట్ చేయడానికి ఇక్కడ మనకి స్కూప్స్ ఇచ్చారు. ఈ స్కూప్స్ దీన్ని హైలైట్ చేస్తాయన్నమాట. ఓవరాల్గా కంప్లీట్గా అంటే థర్డ్ విండోకి మనకి పాస్ ఆన్ చేయకపోయినా సెకండ్ అండ్ ఫస్ట్ దానికి ఈ స్కూప్ అనేది మాత్రం చాలా హైలైట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మన స్కూప్ కావచ్చు, దీని లైనప్ కావచ్చు, కంప్లీట్ బ్లాక్ ఉండటం వల్ల దీనికి కంప్లీట్గా బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారు. సో ఇది కూడా ఎలక్ట్రికలీ. సో కంప్లీట్లీ మనం స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు చూస్తే దీని లెంగ్త్ చాలా పెద్దగా కనిపిస్తోంది. బట్ దీని 2450 mm సేమ్ Datsun Go కావచ్చు, Go Plus కావచ్చు, సేమ్ వీల్ బేస్ ఉంది. కాకపోతే మనకి చూడడానికి మాత్రం ఇది MPVగా డిజైన్ చేశారు. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ ఓవర్ హియర్. వీల్ బేస్ అంతా సేమ్ రెండింటికి. ఇక్కడ కూడా మనం గ్రౌండ్ క్లియరెన్స్ గురించి చూసుకోవాలి. స్లోప్గా ఉన్నప్పుడు
ఫ్రమ్ హై టు ద స్లోప్ ఉన్నప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్లో కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది. బట్ అలా ఏం లేకుండా 170 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్తో చాలా క్లియర్గా ఇచ్చారు. ఏ ప్రాబ్లం లేకుండా, అంటే ఇంజన్ రోడ్స్కి ఈజీగా గ్రిప్ ఉండేలాగా అప్ అండ్ డౌన్స్, గతుకులు ఇలాంటి వాటిల్లో కూడా బాడీకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా, ఎటువంటి రిస్క్ లేకుండా డ్రైవ్ చేయడానికి ఈజీగా గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. 170 mm అంటే నాట్ అట్ ఆల్ అనే ఇష్యూ. వీల్స్ ఆల్సో ఎల్లో వీల్స్ చాలా బాగున్నాయి చూడడానికి కూడా. వెహికల్ చాలా పెద్దదిగానే కనిపిస్తుంది యాక్చువల్ మీరు సైడ్ వ్యూ చూస్తే. దీని లెంగ్త్ కూడా ఎక్కువే ఉందన్నమాట. బట్ ఇట్ ఈస్ వెన్ కంపేర్ టు ద డాట్సన్ సేమ్ అనమాట. సో హ్యాచ్ బ్యాక్ అయినా అదే లెంగ్త్గా ఉంది. ఇది ఎంపీవీలో ఇచ్చిన సేమ్ లెంగ్త్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఎంపీవీ వెహికల్ అనగానే 7 సీటర్ 3 rows అనేవి కామన్. సో ఇలాంటప్పుడు బూట్ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. దీనికైతే మాత్రం 48 లీటర్స్ ఉంది. మరి 48 లీటర్స్ అంటే సరిపోదు. ఇండియన్ ఫ్యామిలీస్ లగేజ్ ఎక్కువ క్యారీ చేస్తారు, ఎక్కువ దూరం ప్రయాణం చేయాలి అనుకునే వారికి ఈ థర్డ్ రో అనేది కంప్లీట్గా మనం ఫోల్డ్ చేసేసుకొని ఈ వెనక్కున్నటువంటి కంప్లీట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. అదైతే మాత్రం 347 లీటర్స్ అనమాట. సో 347 లీటర్స్ అంటే చాలా ఎక్కువ లగేజ్ని క్యారీ చేసుకోవచ్చు. పోనీ అది కూడా సరిపోలేదు అంటే సెకండ్ రోని కూడా మనం కంప్లీట్గా ఫోల్డ్ చేసుకొని మనకు కావాల్సినంత లగేజ్ పెట్టుకొని ఎంత దూరం అయినా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో బూట్ స్పేస్ విషయంలో కూడా చాలా కంఫర్ట్ ఉంది. ఒకవేళ మొత్తం ఫ్యామిలీ ఎక్కడైనా బయటకు వెళ్తున్నారు, జస్ట్ డోంట్ నీడ్ లగేజ్ అలా పెట్టుకోవడం అవసరం లేదు అనుకుంటే 3 rows హ్యాపీగా ఫ్యామిలీ అంతా కూర్చొని వెళ్ళిపోవచ్చు. సో బూట్ స్పేస్ కూడా చాలా బాగుందని చెప్పచ్చు. సో ఇప్పటి వరకు ఎక్స్టీరియర్ చూసాం. ఇంటీరియర్ చూసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. Welcome back to Top Gear. దాని ఫ్రంట్ వ్యూ చూసాం, సైడ్ వ్యూ చూసాం, బ్యాక్ వ్యూ చూసాం. ఎవ్రీథింగ్ రియలీ పర్ఫెక్ట్ అండ్ ఆసమ్. మరి ఇంటీరియర్స్ ఏ విధంగా ఉన్నాయి, గోకి గో ప్లస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఇంటీరియర్ వైజ్. రండి. డాట్సన్ గో డాష్ బోర్డ్ మాదిరిగానే గో ప్లస్ ఎంపీవీ డాష్ బోర్డ్ డిజైన్ మోడ్రన్ గా, సింపుల్ గా ఉంటుంది. బడ్జెట్ ఎంపీవీ కావడంతో ఈ కార్లో ఇంటీరియర్లు అంత హైఫైగా అనిపించవు. సింపుల్ డాష్ బోర్డ్ డిజైన్, 3 స్పోక్ స్టీరింగ్ వీల్, బీజ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ను ఇందులో చూడొచ్చు. ఈ కార్లో మొత్తం 4 ఏసీ వెంట్స్ ఒకే రకమైన డిజైన్ తో ఉన్నాయి. ఏసీ వెంట్స్ చుట్టూ సిల్వర్ ఫినిషింగ్ ఉంది. యాక్చువల్లీ మనకి సైడ్ బై ఉన్నటువంటి గేర్ అంటే మనకి ఎక్కడో కొంచెమైనా ప్రాబ్లం పెట్టుకుంది. ఆల్మోస్ట్ కార్స్కి అలాగే ఉంటుంది. బట్ దీనికి ఫ్రంట్ ఇలా ఇవ్వడం వల్ల చాలా కంఫర్టబుల్గా ఉంది. అట్ ద సేమ్ టైం మనకి హ్యాండ్ బ్రేక్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇది ఇంకా ఈజీగా ఉందన్నమాట. జస్ట్ మనం ప్లేయర్ని ఎలా యూజ్ చేసుకుంటామో
సేమ్ ద థింగ్ ఇక్కడే కింద మనకి ఈ హ్యాండ్ బ్రేక్ అనేది ఇవ్వడం జరిగింది, గేర్ బాక్స్ ఇవ్వడం జరిగింది. ఇది డ్రైవ్ చేసే వాళ్ళకి చాలా కంఫర్ట్ ఉంటుంది, ఎందుకంటే మనకి రోడ్ వ్యూ చూసుకుంటూ మనం గేర్ వేయడం కానీ ఇదంతా కూడా చేతికి ఆర్మ్కి కొంచెం రెస్ట్లెస్ అనిపిస్తుంది. అదే మనకి గేర్ ఇక్కడ ఉంటే మనకి షోల్డర్స్ వరకు ఏ పెయిన్ రాకుండా చాలా కంఫర్టబుల్గా డిజైన్ చేయడం జరిగింది. గో హ్యాచ్ బ్యాక్ మాదిరిగానే గో ప్లస్ ఎంపీవీలో కూడా ముందు వైపు కనెక్టెడ్ సీట్స్ ఉన్నాయి. ఇందులో గేర్ లివర్, పార్కింగ్ బ్రేక్లను డాష్ బోర్డ్కే అమర్చబడడం వల్ల ఇరుకుగా ఉండే పార్కింగ్ ప్రదేశాల్లో క్యాబిన్ లో అటు ఇటు కదిలేందుకు వీలుగా ఉంటుంది. అంతేకాకుండా కనెక్టెడ్ సీట్స్ వలన ఫ్రంట్ సీట్లలో స్పేస్ కూడా పెరుగుతుంది. ఈ వర్షన్లో ఇచ్చినటువంటి MP3 క్లియర్గా ఇవ్వడం జరిగింది, నాట్ దట్ మచ్ ఆఫ్ టచ్ అండ్ ఆల్, బట్ ఈ మోడల్లో మాత్రం దీనికి ఇలా ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ కూడా USB వర్షన్ అన్ని యాక్టివేట్ చేసుకునేలాగా మనకి ఇక్కడ ప్లేయర్ ఇవ్వడం జరిగింది. గో ప్లస్ ఎంపీవీలో మ్యూజిక్ ప్రియుల కోసం కంపెనీ మొబైల్ టాకింగ్ స్టేషన్ సాయంతో యూజర్లు తమ స్మార్ట్ ఫోన్లోని సంగీతాన్ని ఈ సిస్టమ్ ద్వారా వినొచ్చు. ఇందుకోసం కంపెనీ ఫ్రంట్ 2 డోర్లలో 2 స్పీకర్లను ఆఫర్ చేస్తోంది. ఈ స్పీకర్లు డీసెంట్ సౌండ్ ని ఆఫర్ చేస్తాయి. యాక్చువల్లీ హ్యాచ్ బ్యాక్ ఇది, దాని నుంచి ఎంపీవీగా చేశారు. మరి ఎక్కడైనా కంపాక్ట్గా అనిపించి కన్వీనియన్స్ ఉండదేమో అనుకోవచ్చు. బట్ లాంగ్ ఫ్యామిలీ వెళ్ళినా కానీ 7 సీటర్ 3 rows లాంగ్ ఫ్యామిలీకి చాలా కంఫర్టబుల్గా డిజైన్ చేశారు. దీని లెంగ్త్ పెంచకపోయినా కానీ దీని లెగ్ రూమ్ చాలా బాగుందన్నమాట. చాలా కంఫర్టబుల్గా కూర్చొని ఎంత దూరమైనా వెళ్ళే ఛాన్స్ ఇచ్చారనమాట. సో అలా డిజైన్ చేయడం జరిగింది. ఎక్కడ మీకు కంపాక్ట్ అని అనిపించదు, ఇది ఒక పెద్ద వెహికల్ లాగే అనిపిస్తుంది అనమాట. ఎంపీవీ వెహికల్ చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. దీని లెదర్ సీటింగ్స్తో ఉన్నటువంటి సీటింగ్ కూడా చూడడానికి అట్రాక్టివ్గా ఉంది. కూర్చున్న తర్వాత కంఫర్ట్నెస్ కూడా అలాగే ఉందన్నమాట. డాట్సన్ గో హ్యాచ్ బ్యాక్ లో ఉపయోగించిన 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ నే ఈ డాట్సన్ గో ప్లస్ ఎంపీవీలోనూ ఉపయోగించారు. ప్రస్తుతానికి ఇది పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ లో మాత్రమే లభిస్తుంది. ఇందులో డీజిల్ ఇంజన్ అందుబాటులో లేదు. ఈ 3 సిలిండర్ ఇంజన్ తేలికగా ఉండడం వలన వాహనం బరువు తక్కువగా ఉంటుంది. డాట్సన్ గో ప్లస్ ఎంపీవీలోని 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. గేర్ షిఫ్టింగ్ చాలా స్మూత్ గా లైట్ గా అనిపిస్తుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు టాప్ గేర్. ఇప్పటి వరకు నేను డ్రైవ్ చేశాను. డ్రైవ్ కంఫర్ట్నెస్ చాలా చాలా బాగుంది, పికప్ చాలా బాగుంది. యాక్చువల్లీ చెప్పాలంటే దీనిలో ఉన్నటువంటి లాంగ్ డ్రైవ్ సస్పెన్షన్ వల్ల ఈ గ్రావిటీ పెరిగి మనం ఎంత స్పీడ్ మీద వెళ్తున్నా కానీ డ్రైవ్ చేసే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. సో నాకు డ్రైవింగ్ అయితే చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. స్టీరింగ్ బ్యాలెన్సింగ్ కూడా చాలా బాగుంది. అండ్ వెన్ వీ కమ్ టు గేర్ విషయానికి వస్తే ఇది చాలా చాలా కంఫర్టబుల్గా ఉందని చెప్పుకోవాలి.
చూస్తుంటే ఈ ఇంజిన్ కొంచెం ఎక్కువ శబ్దాన్ని, వైబ్రేషన్ ను కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ పర్ఫార్మెన్స్ విషయంలో ఇది చాలా బాగుంది. ఇందులోని ఇంజిన్ గరిష్టంగా 5000 ఆర్పిఎం వద్ద 68 పిఎస్ల శక్తిని, 4000 ఆర్పిఎం వద్ద 104 ఎన్ఎంల టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 14.5 సెకండ్ల వ్యవధిలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది. ఈ ప్రైస్ రేంజ్ లో పర్ఫార్మెన్స్ మీద కాకుండా మైలేజ్ పైనే ఎక్కువ దృష్టి కేటాయిస్తారు కాబట్టి గో ప్లస్ ఎంపీవీ లీటర్ పెట్రోల్ కు 20.62 కిలోమీటర్ల మైలేజ్ నిస్తుంది. డాట్సన్ గో ప్లస్ ఎంపీవీ టాప్ ఎండ్ వేరియంట్లు మాత్రమే పవర్ స్టీరింగ్ ఆఫర్ చేస్తున్నారు. మిగతా వేరియంట్లలో కేవలం మాన్యువల్ స్టీరింగ్ మాత్రమే ఉంటుంది. ఇందులోని స్పీడ్ సెన్సిటివ్ ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ తక్కువ స్పీడ్స్ వద్ద లైట్ గాను, ఎక్కువ స్పీడ్స్ వద్ద హెవీగాను అనిపిస్తుంది. ఇందులో అలాయ్ వీల్స్ ఆప్షన్ లేదు, కేవలం స్టీల్ వీల్స్ తోనే లభిస్తాయి. బ్రేక్స్ విషయానికొస్తే ఇందులో ముందు వైపు వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్లను, వెనుక వైపు డ్రమ్ బ్రేక్లను ఆఫర్ చేస్తున్నారు. ఓవరాల్ గా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ పర్వాలేదనిపిస్తుంది. సో ఈ ఎంపీవీ వెహికల్లో చూసుకుంటే మనకి 3 rows కూడా కంఫర్టబుల్గా ఏసీ బ్లోయర్ వచ్చేలాగా దీన్ని హెవీగానే డిజైన్ చేశారనమాట. సో ఏసీ చాలా కంఫర్టబుల్గా ఉంది. ఏసీ కూడా ఐ మీన్ ఫ్రమ్ ఆల్ ద కార్నర్స్, ఫ్రమ్ ఆల్ ద డైరెక్షన్స్ చాలా కంఫర్టబుల్గా ఉంది బ్లోయర్ అనేది. డాట్సన్ గో ప్లస్ ఎంపీవీలో రేర్ ఏసీ బెండ్స్ లేకపోవడం, హ్యాచ్ బ్యాక్ వర్షన్ కన్నా ఎంపీవీ లోపలి పరిమాణం పెద్దదిగా ఉండడం వలన కారులోని ఏసీ సామర్థ్యం సరిపోదనిపిస్తుంది. కారులో వాతావరణం చల్లబడడానికి ఎక్కువ సమయం పడుతుంది. మాస్టర్ పవర్ విండోస్ డాట్సన్ గో ప్లస్ ఎంపీవీలో పవర్ విండోస్ కేవలం ఫ్రంట్ డోర్లకు మాత్రమే లభిస్తాయి. టాప్ ఎండ్ వేరియంట్ లో సైతం ఆల్ పవర్ విండోస్ ఆప్షన్ లేదు. ఫ్రంట్ పవర్ విండోస్ కు ఇండిపెండెంట్ స్విచెస్ ఉంటాయి. డ్రైవింగ్ బాగుంది, ఇంటీరియర్ అంతా కూడా బాగుంది. డాట్సన్ గోకి గో ప్లస్లో ఎక్స్ట్రా ఫీచర్స్ ఇవ్వడం కూడా చాలా చాలా బాగుంది. సో పెద్ద ఫ్యామిలీ బట్ పెద్ద కార్ కొనుక్కోలేని వాళ్ళు ఎంపీవీ వెహికల్తో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. దట్టు ఈ డాట్సన్ గో ప్లస్లో ప్లస్ అని యాడ్ చేసి రియల్లీ దీనిలో ఉన్నటువంటి ఫీచర్స్ని ఎక్స్టెండ్ చేసి ఇటు ఎక్స్టీరియర్ కావచ్చు, ఇటు ఇంటీరియర్ కావచ్చు చాలా అందంగా డిజైన్ చేశారు. రియల్లీ ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ అండ్ ఆసమ్. సో చూసారు కదా ఇవాల్టి డాట్సన్ గో ప్లస్ వెహికల్. డాట్సన్ గోతో కంపేర్ చేసుకుంటే గో ప్లస్లో కొన్ని ఫీచర్స్ మారుస్తూ వచ్చారు. బట్ ఆ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. పెద్ద ఫ్యామిలీ పెద్ద కార్ కావాలి అనుకున్న వాళ్ళు, కానీ రీజనబుల్ ప్రైస్లో కావాలి అనుకున్న వారికి ఈ కార్ చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే ఇట్ ఈస్ 4.74. అదే ఆన్ రోడ్ విషయానికి వస్తే 5.56 lakhs, ఓన్లీ 5.56 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని ఫీచర్స్ 7 seater ఇంత కన్వీనియన్స్ ఉన్నటువంటి ఈ వెహికల్ ఈ ప్రైస్కి వస్తుందంటే రియల్లీ వెరీ రీజనబుల్. అండ్ దీని మైలేజ్ విషయానికి వస్తే 15.5 km/liter, అది కూడా సిటీలో విత్ ఏసీ అంటే కూడా చాలా బాగుంది కదా.
ఫోటోలలో చూస్తున్న కారు ఏ ఫారెన్ కారో లేక మాన్స్టర్ మోటార్ స్పోర్ట్స్ కారో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది మన మేడ్ ఇన్ ఇండియా మహీంద్రా XUV 500 SUV. ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయిస్తున్న పాపులర్ ఫ్లాగ్షిప్ SUV XUV 500 ని బెంగళూరుకి చెందిన ఓ వ్యక్తి ఇలా కస్టమైజ్ చేయించుకున్నాడు. సాధారణంగా మహీంద్రా XUV 500 కి ఎలాంటి కస్టమైజేషన్ అవసరం లేకుండా మంచి రోడ్ ప్రెజెన్స్ కలిగి ఉంటుంది. కానీ ఈ వాహన యజమాని మాత్రం ఈ వాహనాన్ని మరింత అందంగా, ఇంకా చెప్పాలంటే కాస్త మందంగా తయారు చేయించుకున్నాడు. పక్కా ఆఫ్ రోడ్ ఫీల్ నిచ్చేలా కస్టమైజ్ చేయించుకున్నాడు. రెగ్యులర్ మహీంద్రా XUV 500 SUV ఆధారంగా తయారైన ఈ కస్టమైడ్ XUV 500 ని బ్లాక్ మ్యాట్ ఫినిష్ కలర్ లో పెయింట్ చేశారు. ఫ్రంట్ బంపర్ మొదలుకొని రేర్ బంపర్ వరకు ఇందులో అనేక కాస్మెటిక్ మార్పులు చేశారు. ప్రధానంగా ఫ్రంట్ గ్రిల్, హెడ్ ల్యాంప్స్, ఎక్స్ట్రా LED డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, ఫ్రంట్ బంపర్ క్రింది భాగంలో అమర్చిన అదనపు ల్యాంప్స్, టోయింగ్ ఎక్విప్మెంట్ వంటి మార్పులను ఇందులో చూడొచ్చు. ముందు భాగంలో విండ్ షీల్డ్ పైన అమర్చిన పొడవాటి LED లైట్స్ బార్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రంట్ బ్యానెట్ పై అమర్చిన రేర్ వ్యూ మిర్రర్ టొయోటా ఫార్చునర్ తరహాలో కొత్తగా లుక్ తో కనిపిస్తుంది. ఇక చివరగా ట్రాక్టర్ టైర్ల మాదిరిగా ఉండే పెద్ద చక్రాలు. మొత్తం మీద చూసుకుంటే ఇందులో కొన్ని మంచి మోడిఫికేషన్స్, అలానే చెడు మోడిఫికేషన్లు ఉన్నాయి. మరి ఈ మోడిఫైడ్ మహీంద్రా XUV 500 మీకు కూడా నచ్చిందా? సో చూసారు కదా, ఈ వారం టాప్ గేర్లోని డాట్సన్ గో ప్లస్ మీకు నచ్చింది కదా. నెక్స్ట్ వీక్ మరో సరికొత్త వెహికల్తో మీ ముందుంటుంది టాప్ గేర్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV. దిస్ ఇస్ ప్రియదర్శిని.